We want to look this morning at Acts chapter 27, and we'll start reading uh, around the 21st verse and read down to the 25th verse. మరి ఈరోజు మనము ప్రత్యేకంగా అపోస్తల కార్యంలో ఉన్నటువంటి మరి ఆ యొక్క వాట్ ఈస్ ద చాప్టర్ సార్? Acts chapter 27, సార్, verse 21 through 25. అపోస్తల కార్యములు 27వ అధ్యాయము మరి 21వ వచనం నుంచి 25వ వచనం వరకు మరి మనము చదువుకుందామండి. నానా అనా అన్న చదవండి చదవనన్నా అనా. అపోస్తల గారు 27 అధ్యాయం 21 నుంచి 25 అన్న. చదువు. ఓకేనా. వారు బహుకాలము భోజనం లేక ఉన్నందున పౌలు వారి మధ్యన నిలిచి, అయలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది. అప్పటి హానియు నష్టమును కలగపోవును. ఇప్పుడేమో ధైర్యం తెచ్చుకోడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. వాడకే గాని మీలో ఎవని మీలో వాడకే గాని మీలో ఎవనికి ప్రాణహాని కలగదు. నేను ఎవని వాడనో, ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి, సౌలా, భయపడకము, నీవు కైసర ఎదుట నిలవలసి ఉన్నది. ఇదిగో, నీతో కూడా వాడలో ప్రయాణమైపోతున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకొనుడి. నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవునిని నమ్ముచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. We, we want to use for a thought today, I believe God. మరి ఈరోజు మరి దేవుణ్ణి నేను ఎంతగానో విశ్వసిస్తున్నాను కాబట్టి ఆ యొక్క ఈరోజు ఇటువంటి నేను విశ్వాస సంబంధంగా నేను జీవిస్తా ఉన్నాను. No matter what the circumstances look like, no matter how big the storm is, I believe God. మరి నాకు నా జీవితంలో అనేకమైన సమస్యలు వస్తూ ఉన్నాయి. నా జీవితంలో మరి అనేకమైన ఇబ్బందులు నేను ఎదుర్కొంటా ఉన్నాను. అయినప్పటికీ కూడా నేను దేవుని యందు విశ్వాసం ఉంచి నేను ముందుకు సాగిపోతా ఉన్నాను. ఆమేన్. How many of us can testify this morning that we truly trust God? మరి మీలో ఎంతమంది ఈరోజు నేను నిజముగా దేవుణ్ణి నమ్ముతున్నానండి, నేను ఎన్ని శ్రమలైనా ఇబ్బందులైనా దేవుని మీద నేను ఆనుకొని జీవిస్తున్నానని ఎవరు మరి ఆ విధంగా మరి సాక్ష్యం చెప్పగలరు మన మధ్యలో? Some of us may lose our home, lose our job, lose a family member, lose our car, and seem like the storm is raging. మరి మనలో చాలామంది మరి మన యొక్క ఆ యొక్క మన యొక్క ఉద్యోగము మరి ఆ యొక్క కోల్పోయినటువంటి వారుగా ఉన్నాం, మన పరిచర్య కోల్పోయినటువంటి వారుగా ఉన్నాం, మన యొక్క మరి సమస్తము కోల్పోయినటువంటి వారుగా ఉన్నాం. మనం ఒకవేళ మనం ప్రయాణించే వాహనము మనం కోల్పోయి ఉండొచ్చు. మరి వీటన్నిటిలో కూడా మనం ఏది కోల్పోయినా కూడా మరి దేవుని మీద మనం ఆనుకుని మనం జీవిస్తున్నామా లేదా అనేటువంటిది మనం ప్రశ్న వేసుకుందాం. And then we can truly say that I trust God. మరి వీటన్నిటిలో కూడా మరి మీరు నేను ఏది నా దగ్గర లేకపోయినా కూడా, నాకు తినడానికి ఆహారం లేకపోయినా, కట్టుకోవడానికి వస్త్రం లేకపోయినా కూడా నేను దేవుని నేను నమ్ముతాను అని ఎంతమంది మనలో చెప్పగలం? Can we believe in God that even though the storm and the dark and terror of night is upon us, can we truly trust what God said? మరి ఒకవేళ మన జీవితంలో భయంకరమైనటువంటి పరిస్థితులు, అన్నీ కోల్పోయినటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పుడు మనము ప్రభువుని నేను నమ్ముతా ఉన్నాను, ప్రభువా నీవే నా ఆధారం అని మనలో ఎంతమంది మనం చెప్పగలం? Storms are raging all around us, wars and rumors of wars, and sickness and all types of diseases. Can we truly say we trust God? మరి మన చుట్టూ ఉన్నటువంటి మరి పరిస్థితులు అన్నీ కూడా మరి ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులు, విపత్కరమైనటువంటి పరిస్థితులు మనం ఒకవేళ ఎదుర్కోవచ్చు. మరి అటువంటి సమయంలో మనం ఆయన మీద ఆధారపడుతున్నామా?
we are reminded here, even as Paul, he tells them that he must go to Rome. మరి ఇక్కడ ఈ యొక్క పౌలు గారు ఆయన రోమా అనే పట్టణానికి ప్రయాణం అవుతున్నప్పుడు ఆయనకు ఏర్పడినటువంటి ఇటువంటి సమస్యలే మరణకరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాడు, నన్ను దేవుడు క్షేమంగా అక్కడ నడిపిస్తాడు అనే ఆ విశ్వాసంతో. He must go before Caesar. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, నేను కైసర ఎదుట నేను నిలవలసి ఉన్నది అని ఆయన చెప్తా ఉన్నాడు. Now God had told him that he had to go before Caesar, but in his travel he ran upon a storm. మరైతే ఆయన కైసరు దగ్గరికి వెళ్ళవలసి ఉండగా, ఆయన ముందు సాక్షిగా నిలబడవలసి ఉండగా మధ్యదారిలో ఆయన గొప్ప మరి అలజడి తుఫాను ఆయన ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తున్నాం. That there was a great storm between where he was and where he had to go to. మరి ఆయన ఉన్నటువంటి ప్రాంతానికి, ఆయన వెళ్ళాలనుకునేటువంటి ప్రాంతానికి మరి ఆ మధ్య భాగంలోనే ఒక గొప్ప తుఫాను, మరి భయంకరమైన తుఫాను అక్కడ ఏర్పడినట్లుగా మనం చూస్తున్నాం. And this storm was not only designed to take out Paul, but all that were with him. మరి మరి వారందరూ కూడా, ఆయనతో ఉన్న వారందరూ కూడా ఇంకేమనుకున్నారంటే, వారు బ్రతుకు మీద ఇంకా ఆశను వదిలిపెట్టేసి ఇంకా మనం చనిపోతాం సముద్రంలో, మనం మరి మనకి ఏ దారి లేక సముద్రంలోనే మునిగి చనిపోతామని వాళ్ళు అనుకున్నారు. This storm was designed to cause them to lose faith and even their very soul. మరి వారు ఉన్నటువంటి ఎదుర్కొన్నటువంటి ఆ సమస్య తుఫాన్ ఎటువంటిదంటే, వారు ఇంకా ఏమాత్రము వారిలో విశ్వాసము కొంచెమైనా లేకుండా వారు అన్నీ కూడా వారు నిరీక్షణ లేని వారుగా వారు మారిపోయారు. Now, here it is. God had promised him that he must go to Rome. మరి ఇక్కడ మరి దేవుని దూత వచ్చి ఆయనతో మరి సెలవిచ్చింది కదా, నువ్వు ఖచ్చితంగా రోమా దేశానికి నువ్వు వెళ్తావు, కైసరుతో నువ్వు మాట్లాడతావు అని చెప్పింది. Paul was already a prisoner. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పౌలు గారిని అక్కడ ఒక ఖైదీలాగా ఆయన్ని బంధకాలతో బంధించి ఆయన్ని తీసుకెళ్తున్నారు. His freedom had been taken away from him. మరి ఆయన సువార్త చెప్పిన కారణాన్ని బట్టి ఆయనను మరి వాళ్ళు ఆయన బంధించి వారిని ఆ యొక్క రోమా రాజు దగ్గరికి వాళ్ళు తీసుకెళ్తానా ఉన్నారు. But now here it is. How can he lead the people when he's a prisoner? మరి ఒకసారి మనం ఆలోచించినట్లయితే, ఎలాగా ఆయనే మొదట ఖైదీగా ఉండి ఆయనతో పాటు ఓడలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన ఎలా నడిపించగలడు అనేటువంటి ఒక ప్రశ్న మనకు రావచ్చు. How can he teach when he is in chains and in bondage? మరి ఆయన మరి ఆ యొక్క జైలు మరి ఆ యొక్క శిక్ష అనుభవిస్తూ ఆ సంకెళ్లతో మరి ఆయన ఉన్నప్పుడు, కాళ్ళకి చేతులకు వారు బండలు వేసి సంకెళ్ళు వేసినప్పుడు ఆయన ఎలాగా ప్రకటించగలడు అనే ప్రశ్న మనలో తలెత్తొచ్చు. We find out that Paul warned them. He warned the professional sailors that they should not loose the ship in Crete. మరి ఇక్కడ ఆ ఓడ నడిపించేటువంటి వాళ్ళు సామాన్యమైనటువంటి నావికులు కాదు, వారందరూ కూడా ఎంతో అనుభవపూర్వకమైనటువంటి వారు. వాడంతా కూడా ఓడను ఎంతో మరి ఆయన చాలా చాకచక్యంగా నడిపించగల సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు. It says that the centurion men believed the masters of the ship more than they believed what Paul had to say. మరి ఇక్కడ ఈ ఆ ఓడ నడిపించేటువంటి ఆ నావికుడు ఎవరైతే ఉన్నారో ఆ పౌలు గారు చెప్పినటువంటి మాటలను ఆయన నమ్మట్లేదు, ఎందుకంటే ఆయనకు చాలా అనుభవం ఉంది ఓడలు నడిపించడంలో. Let's be real about this thing, that we pastors and missionaries and men and women of God seem the least in this world, but have the most effective message.
మరి అయితే మరి అదే విధంగా మనము ఇప్పుడున్నటువంటి కాలంలో మరి ప్రపంచమంతా కూడా దైవ సేవకులైనటువంటి వారిని చాలా తక్కువ వారిగా మరి ప్రపంచము చూస్తూ ఉంది. మరి అటువంటి సమయంలో మరి అటువంటి తక్కువ వారిగా చూస్తున్నటువంటి మనము ఎలాగా మరి ఆ యొక్క ప్రభు కార్యాలను మనం నెరవేర్చగలగాలి అనేటువంటిది పౌలు గారు మనకు నేర్పిస్తున్నారు. We may not stay in the best of homes, and we may not drive the most expensive car, and we may not have the best job, but God gives us the most effective message. మరి ఒకవేళ మనకి ఆ యొక్క మంచి కారు మన దగ్గర లేకపోవచ్చు, మంచి ఉద్యోగం మన దగ్గర లేకపోవచ్చు, మంచి ఇల్లు మనకు లేకపోవచ్చు. అయితే మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని యొక్క మరి ఆ యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ఆ యొక్క బాధ్యత మనకి ఇవ్వడం ద్వారా మరి దేవుడు మరి మనల్ని వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆమేన్. God knows the devil knows the message that when you speak it into existence, he is the one that wants to knock it down. మరి ఆ యొక్క సైతానుకు మరి మీ గురించి ముందుగానే తెలుసండి. ఎందుకంటే మరి మీలో ఉన్నటువంటి శక్తి మీకంటే ఎక్కువ సైతానికి తెలుసు. కాబట్టి వాడు ఎప్పుడు కూడా మిమ్మల్ని క్రిందకి లాగివేయాలని, అవిశ్వాసంలో పడవేయాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. Here it is that Paul is warning them and telling them that if they leave the land for which they are at, he said that they would have great damage. మరి అక్కడ ఓడ నడిపించేటువంటి ఆ ఓడ నావికుడు వంట ఉన్నాడు కదా, ఇంకా మన అందరం కూడా చనిపోవలసిందే. ఎందుకంటే మన ఓడ చాలా మట్టుకు పాడైపోయింది. మనం ఇంకా ఓడలో ప్రయాణించలేం, మనం ఇంకా మనకి ఆధారమే లేదు అనేటువంటి విధంగా ఆయన అందరికీ చెప్పేస్తున్నాడు. We find out that this very centurion man that Paul had favor with doubted what he had to say. మరి ఈ ఓడను నడిపించేటువంటి వ్యక్తే ఆ యొక్క వాతావరణాన్ని, పరిస్థితిని బట్టి, ఆ తుఫాన్ని బట్టి, తన ఓడ బద్దలైపోయినటువంటి స్థితిని బట్టి ఆయనే చెప్తున్నాడు, ఇంకా మనం ముందుకు వెళ్ళలేం, మనం ఇక్కడే చనిపోతాం అనేటువంటి విషయాన్ని. There hadn't been a storm, Pastor Jackin, like this in this time of the year, but Paul was prophesying unto them. మరి ఆయనకి తెలుసు, ఆయన చెప్తున్నాడు కదా, ఈ సంవత్సరంలో మరి ఇంతవరకు ఇటువంటి గొప్ప తుఫాను నేను చూడలేదు, మరి ఇదే అన్నిటికంటే గొప్ప తుఫాను అని నావికుడు చెప్తా ఉంటే దానికి విరుద్ధంగా పౌలు గారు ఆయన దేవుని యొక్క చిత్తాన్ని ఆయన వారి మధ్యలో ప్రవచిస్తూ ఉన్నారు. చూడండి ఆయనలో ఎంత ధైర్యం ఉందో. God's spirit of prophecy still alive even unto today. మరి అలాగే ఆ యొక్క మన జీవితాల్లో మరి ఆ యొక్క మనం ఎంతో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా, ఎంతో కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన వాక్యము, ఆయన చిత్తము మరి అది చాలా విరుద్ధంగా ఉంటుంది. మన పరిస్థితులకు చాలా విరుద్ధంగా ఉండి చాలా ఉన్నతంగా ఆయన ఉద్దేశాలు ఉంటాయి. We must never look at the messenger and always receive the message sent by God. మరి ఆ యొక్క వాక్యము ఎవరు చెప్తా ఉన్నారు, ఆ ప్రవచనం ఎవరు చెప్తా ఉన్నారు అనేటువంటిది ఆ వ్యక్తి మీద మనం చూడకూడదు. కానీ ఆ వాక్యము ఎవరు చెప్తా ఉన్నారు, ఆ వాక్యాన్ని పంపించినటువంటి దేవుని యొక్క శక్తిని మనం గుర్తించి ఆ ప్రవచనాన్ని మనం నమ్మవలసిన వారంగా ఉన్నాం. ఆమేన్. In our lives, we can testify that the prophecy of God has come through a drunk man. మరి ఆ యొక్క మరి దేవుని దగ్గర నుంచి మరి ప్రవచనం వచ్చింది, ఇది మానవుల దగ్గర నుంచి వచ్చింది కాదు అని మనం ఎప్పుడైతే నమ్మి విశ్వాసం ఉంచుతామో మన జీవితాల్లో గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. ఆమేన్. Prophecy of God has come through prostitutes. మరి చూడండి, చరిత్రలో మనం చూసినట్లయితే దేవుని యొక్క మరి ప్రవచనము వ్యభిచారులైనటువంటి వారు, రాహాబు లాంటి వ్యభిచారుల ద్వారా కూడా ఆయన మాట్లాడాడు. We must never lose faith in the prophecy of God, no matter who the messenger is. మరి మనం ఆ యొక్క మరి ప్రవచనాన్ని ఎవరు చెప్పారు, ఆ వ్యక్తిని మనం చూసి ఆ వ్యక్తిని చాలా తక్కువ వాడు, అతను మనకు ప్రవచనం చెప్పడం ఏంటి అని కించపరచడం కాదు. కానీ ఆ ప్రవచనం పంపించినటువంటి దేవుని శక్తిని మనం గుర్తించి ఆ ప్రవచనం మీద విశ్వాసం ఉంచవలసిన వారంగా ఉన్నాం.
We must never lose faith in God's word. మరి దేవుని వాక్యాన్ని నమ్మేటువంటి విషయంలో మనం ఎప్పుడు కూడా మరి మన యొక్క విశ్వాసంలో మనం వెనక్కి తగ్గకూడదు అని పౌలు గారు మనకు నేర్పిస్తా ఉన్నారు. I found out in life God can speak through whomever he desires to speak through. మరి ఆ యొక్క మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా మరి ప్రభువా నీవు ఎవరి ద్వారా నువ్వు మాట్లాడడం నీ చిత్తమో వారి ద్వారా మాట్లాడు ప్రభువా, నేను ఎవరు మాట్లాడినా కూడా నీ మాట యందు నేను విశ్వాసం ఉంచుతాను అని ఆ యొక్క మనం దేవునికి చెప్పవలసిన వారంగా ఉన్నాం. Whenever God's prophecy shows up, the Spirit of God is there. మరి ఎక్కడైతే మరి ప్రవచనము మరి ఆ యొక్క ప్రకటించబడతాదో అక్కడ దేవుని ఆత్మ కార్యాలు మనం చూడగలుగుతాం. ఆమేన్. He will allow the prophecy to manifest itself in the fullness of truth. మరి యొక్క ప్రవచనము మరి ఆ యొక్క మరి అది దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి అది పూర్ణముగా నెరవేర్చబడుతుంది, అది సంపూర్ణ సత్యము అది అనేటువంటిది మనము అనుభవపూర్వకంగా దాన్ని విశ్వసించాలి. We find out that even sometimes, as in the scriptures, that even our best friends will turn on us. మరి ఒకవేళ మనము ఆ యొక్క ప్రభువును వెంబడించడం ద్వారా, ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన ప్రవచనాన్ని నమ్మడం ద్వారా, విశ్వాసం ఉంచడం ద్వారా ఒకవేళ మన బంధువులు మన స్నేహితులే, మనకు బాగా దగ్గర స్నేహితులే ఒకవేళ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. If Job was here, he would testify even our own wives will turn on us. మరి యోబు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే యోబు అంత విశ్వాసముగా ఉండడము, దేవుని మాట మీద నిలకడగా ఉండడాన్ని బట్టి తన భార్యనే అతన్ని దూషిస్తున్నట్లుగా, నీవు దేవుణ్ణి దూషించి మరి విడిచిపెట్టి వెళ్ళి చనిపో అని ఆమె సలహా ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. We could get a testimony from Noah. He would tell us that even our wives would not trust us. మరి చూడండి, నోవాహు భక్తుడు మరి ఇదిగో జలప్రలయం రాబోతా ఉంది అని 120 సంవత్సరాలు ఆయన మరి ప్రకటించినప్పుడు ఆ పట్టణం వారు ఎవరు కూడా నమ్మలేదు. తన కుటుంబం వారు కూడా, తన కుమారులు కోడళ్ళు మరి తన భార్య కూడా ఒకవేళ విశ్వసించలేదు అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. If we could talk with David, even our wives, David would say our wives would speak foolishly to us. మరి దావీదు భక్తుడు ఎంతో విశ్వాసములో మరి ఉన్నప్పటికీ కూడా మరి దావీదు యొక్క భార్యలు మరి ఆ యొక్క అవిశ్వాసులైనటువంటి వారుగా ఉండి ఆ యొక్క మరి దేవుని సంబంధము కాని విషయాలను దావీదుకు తెలియజేసేటువంటి వారు. Men and women of God, we must trust the prophecy of God. మరి ప్రియమైన సహోదరులారా, మరి ఆ యొక్క దేవుని ప్రవచనాన్ని మనము సంపూర్ణంగా నమ్మేవారిగా, పౌలు భక్తుని ఎలాగైతే నమ్మాడో అలాగే మనము నమ్మేవారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. Things may be going well when God gives you the prophecy to deliver it, and then after that the storm comes. మరి ఈ యొక్క దేవుడు మనకిచ్చినటువంటి ప్రవచనము నెరవేర్చబడడానికి మరి ఆ యొక్క దగ్గరలో మనం వెళ్తా ఉన్నప్పుడు అక్కడ గొప్ప సమస్య ఒకవేళ ఆ మధ్యలో మనకి రావచ్చు. Things may be going well in our lives, in our financial situation, our health, even in our freedom. Everything is well till we receive the prophecy that God has given us. మరి ఈ విధంగా దేవుడు మనకిచ్చినటువంటి ప్రవచనము నెరవేర్చబడడానికి ముందుగా మరి ఆ యొక్క మన సైతానుడు మన జీవితాల్లో అనేకమైన సమస్యలను తీసుకురావచ్చు. మనం అనేకమైన సమస్యల వలయాల్లో మనం చిక్కబడి మరి ఆ యొక్క ఎంతో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. Seems like that when we were in the world that we had no worries, we had no troubles when we were in the world, but when we became saved and we became messengers of God, this is when the storm started. మరి ఆ యొక్క ఎప్పుడైతే మనము దేవుని సంబంధులుగా మనం జీవించడం ప్రారంభిస్తామో, విశ్వాసంలో నిలకడగా బలపడడానికి మనం ముందుకు సాగుతూ ఉంటామో, అదే సమయంలో ఈ యొక్క సమస్యలు అనేటువంటివి, ఇబ్బందులు అనేటువంటివి మన జీవితాల్లో మరి ఎక్కువగా రావడం మనం గమనిస్తూ ఉంటాం. Seems like that we had no money we had no problems with money
We had no problems with our health. We had no problems with our friends. మరి అప్పుడు మనకి మనం ఆ యొక్క అంత ముందు వరకు కూడా మనకు ఎటువంటి మరి ధనములో మనం ఆ యొక్క లోటు లేని వారుగా ఉంటాం. మన స్నేహితులు కూడా చాలామంది స్నేహితులు మనకు ఉంటారు. మరి ఆ యొక్క మనం ఎందులో కూడా మనం తక్కువ లేకుండా మనం జీవిస్తాం. ఎప్పుడైతే ఆ ప్రవచనముకు దగ్గరికి చేరుకుంటా ఉంటామో ఇవన్నీ కూడా మనం పోగొట్టుకునే వారుగా, స్నేహితులను, డబ్బును, మరి ఆస్తిపాస్తులను మనం పోగొట్టుకునే వారుగా మనం మారిపోతాం. But the moment we decided to accept the to be a servant, all the trouble broke loose then. మరి ఎప్పుడైతే ఆ యొక్క మనము ఆ యొక్క దేవుని శిష్యులుగా మనము జీవించడానికి మనం నిర్ణయించుకుని ఆ యొక్క ముందుకు సాగుతూ ఉంటామో, ఆ సమస్యల్లో కూడా మనం దేవుని యందు చూస్తూ మనం ముందుకు సాగిపోతామో విశ్వాసంతో, అప్పుడు ఈ సమస్యలన్నీ కూడా దూరమయ్యి మనము దేవుని యొక్క ఆ యొక్క గొప్ప ఆశ్చర్య అద్భుత కార్యాలను మనం చూడగలుగుతామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. The devil has a way of doing things that we found out in verse 13. He said that the wind blew softly as they began their journey. మరి ఇక్కడ 13వ వచనంలో మరి మనం చూసినట్లయితే అపవాది ఆ ప్రవచనాన్ని ఎలా ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అనేటువంటిది మరి అక్కడ 13వ వచనంలో రాయబడింది. దక్షిణపు గాలి మెల్లగా విసరడం ప్రారంభించింది అని అక్కడ మనం చూస్తా ఉన్నాం. Here Paul is telling them, don't loose the ship. Stay here. The wind blew softly as if everything was okay. మరి ఆ యొక్క ఎప్పుడైతే ఆ దక్షిణం నుంచి గాలి మెల్లగా విసరడం ప్రారంభించిందో మరి వాళ్ళు విశ్వాసం కోల్పోయి మరి వాళ్ళు ఆ యొక్క ఓడను ఒక ఒడ్డుకు తీసుకువెళ్ళాలని వారు ఆశపడ్డారు. అయితే పౌలు గారు చెప్తా ఉన్నారు, మీరు విశ్వాసం వదిలిపెట్టొద్దు, దేవుడు మనల్ని క్షేమంగా రోమాకి తీసుకువెళ్తాడు అని చెప్తా ఉన్నారు. Be encouraged, pastors and missionaries. Be encouraged, elders, to speak the message that God has given you. మరి అందుచేతే దేవుడు ఏదైతే మరి మీరు ఆ యొక్క మీకు చెప్పమని ఆయన మీకు ఆ వాక్యాన్ని ఇచ్చాడో, ప్రవచనాన్ని ఇచ్చాడో, మరి ఆ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మీరు ఆ ప్రవచనం చెప్పడానికి మరి మీరు ధైర్యముగా ముందుకు వెళ్ళి ఆ ప్రవచనాన్ని ప్రజలకు తెలియజేయాలని ప్రభు కోరుకుంటున్నారు. ఆమేన్. We have to humble ourselves, to be able to hear the warning that God is sending. మరి ఏదైతే మరి ఆ యొక్క దేవుడు మన జీవితంలో చేయాలనుకున్నటువంటి కార్యాన్ని మనం ఆ యొక్క మన జీవితాలు అనుభవించడానికి మనల్ని మనం తగ్గించుకొని మనం ఆయన ముందు మనం జీవించాలని ప్రభు కోరుకుంటున్నారు. It says that now here it is that when Paul was warning them, everything was peaceful. మరి ఎప్పుడైతే పౌలు గారు మరి ఆ యొక్క మరి వారికి ఈ యొక్క మరి విషయాలన్నీ కూడా చెప్పాడో అప్పుడు ప్రవచనం, దేవుడు చెప్పిన ప్రవచనం వారు విన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా మారి తుఫాన్ అంతా అక్కడ పోయి వారు ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని వారు చూసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆమేన్. God sends the prophecy through the pastors and the elders. మరి దేవుడు తన ప్రవచన వాక్యాన్ని మనలాంటి దైవ సేవకుల ద్వారా, మనలాంటి సంఘంలో పెద్దలుగా ఉన్నటువంటి వారి ద్వారానే ఈ ప్రవచనాలు ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళాలని ఆశపడతా ఉన్నారు. God warns the shepherd of his sheep that the wolf is on the way. మరి తన యొక్క యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క మరి ఆ యొక్క మందను కాయడానికి, తన యొక్క మందను సురక్షితంగా ఆయన నడిపించడానికి, ఆ తోడేలు నుంచి రక్షించడానికి, అపవాది నుండి రక్షించడానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. The enemy can't do nothing without God knowing it. మరి ఈ విధంగా మరి ఆ యొక్క ఆ దేవుడు మరి ఆయన చేతిలో నుంచి మరి ఆ యొక్క మరి లాక్కుని మరి మనల్ని అంతం చేయడానికి అపవాదికి ఎటువంటి అధికారం లేదండి. No matter how good things look, no matter how solid it seems, we have to trust the prophecy of God.
మరి మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మరి ఎంత విపత్కరమైనటువంటివి కూడా వాతావరణం కానీ మరి ఆ యొక్క తుఫాను లాంటి పరిస్థితులు కానీ మనం అనేకమైన సమస్యల వలయాల్లో మనం చిక్కుకున్నప్పుడు కానీ మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అదే మన అంతము కాదు. మరి దేవుడు మరి కల్పించుకొని ఆయన ప్రవచనాన్ని మన జీవితంలో నెరవేర్చి మనం తప్పించేవాడిగా ఉన్నాడనేటువంటిది మనం విశ్వాసం ఉంచాలి. ఆమేన్. We start out in this thing called life. Everything seems good, Pastor Jockin, and God is continuously telling us, don't do it. మరి మనము ఆ యొక్క ఈ జీవితం అనేటువంటి ప్రయాణంలో మనం ముందుకు సాగిపోతా ఉన్నప్పుడు మరి ఇదేదో సులువైనటువంటి ప్రయాణము అని నేను చెప్పటం లేదు కానీ మరి ఆ యొక్క మన కష్టాలు అనేటువంటివి శ్రమలు అనేటువంటివి మనం ఎదుర్కొంటాం. It seems as if we can obtain this thing that is not of God. It seems as if it's within reach until we get started on the journey. మరి ఆ యొక్క కొన్ని సార్లు మనకి ఆ యొక్క మరి ఒకవేళ దేవుడు నన్ను వదిలిపెట్టేశాడేమో, ఆ యొక్క నేను ఇంకా నా ప్రయాణాన్ని నేను సాగించలేనేమో, ఇదే నా అంతమేమో అనేటువంటి పరిస్థితిలోకి మనం చేరుకున్నప్పుడు కూడా అక్కడనే అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని లేవనెత్తి ఆయన బలపరచడానికి ఆయన సామర్థ్యం కలిగినటువంటి దేవుడు ఆయన. ఆమేన్. In this, in verse 13, we find out that the devil, he's the prince of this world now, and he caused the wind to blow softly. మరి ఇక్కడ మనం 13వ వచనంలో చదువుకున్నటువంటి రీతిగా అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయం 13వ వచనంలో మనం చదివాం కదా. మరి అపవాది ఏం చేశాడంటే దక్షిణము నుంచి ఆ యొక్క గాలి కొంచెము మెల్లగా వచ్చే విధంగా అపవాది చేశాడని మనం చూస్తూ ఉన్నాం. It blew so softly that the chief sailor that had been sailing for years, captain of the ship, told Paul that he sounded foolish that a storm was coming. మరి ఇక్కడ ఎప్పుడైతే ఆ దక్షిణం నుంచి మెల్లిగా గాలి విసురుడా ఉండడం మరి గమనించాడో ఆ ఓడ నడిపించేటువంటి నావికుడు మరి వారందరికీ చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో తుఫాను రాబోతా ఉంది, మరి మనము ఆ యొక్క ఏదైనా ఒడ్డుకు మనం వెళదాము, క్షేమంగా మనం ఉందాము అని ఆయన చెప్తా ఉన్నాడు. But we, the men of God, no matter what this world look like, we must still believe God. మరి అయితే దేవుని బిడ్డలముగా ఉన్నటువంటి మనము ఆ పరిస్థితులు మరి ఆ యొక్క ఓడ అనుభవం కలిగినటువంటి ఓడ నావికుడు చెప్పినటువంటి మాటలు వీటన్నిటికీ కూడా మనము వాటి మీద మనం ఆధారపడి మనం జీవించం కానీ మన దేవుని మీద మనం ఆధారపడి ఆయన సామర్థ్యం మీద మనం ఆధారపడి మనం జీవించే వారిగా మనం ఉంటామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. No matter what this world look like, full of hatred and despair, we must still teach that God loves us. మరి ఈ లోకము మరి ఎంతో మరి ఆయన బిడల ఎడల ఎంతో మరి ఆ యొక్క కోపముతో మరి క్రోధముతో మరి వారిని అంతమొందించాలని ఎంతగా మరి వారు ఆశపడుతూ ఉన్నప్పటికీ కూడా మరి దేవుడు మరి ఆయన బిడలను ఎన్నటికీ కూడా విడిచిపెట్టడు. మరి వారిని ఆయన ఎంతో సురక్షితంగా వారిని నడిపించి క్షేమముగా వారిని ఆ యొక్క ఒడ్డుకు చేర్చడానికి ఆ యొక్క మరి ఆయన మహిమ కొరకు వారిని వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఆమేన్. We must continue to teach and preach that God so loved the world that he sent his only begotten son. మరి మనము ఆ యొక్క ఆ దేవుని యొక్క మరి ప్రేమ ఆయన యొక్క ఎంత సామర్థ్యము కలిగినటువంటి దేవుడు అంటే ఆయన తన ఒకే ఒక్క కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువును మన కొరకు ఆయన ఈ లోకంలోనికి ఒక మానవునిగా పంపించి బలిగా ఆయన శిలువలో మరణించడానికి ఆయన అప్పగించారండి. We must believe God that there is a heaven and there is a hell. మరి అందుచేతే మనము ఆ యొక్క ఈ విషయాన్ని బట్టి మనకు ఆ యొక్క ప్రతి ఆ యొక్క పరలోకం అనేటువంటిది అది ఉన్నది, ఆ యొక్క నరకం అనేటువంటిది కూడా ఉన్నది అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. No matter how the people may be prospering in this world, we still must teach them that there is a hell and she is enlarging herself daily.
మరి అందుచేతే మరి ఈ లోకపరంగా మరి మనము అభివృద్ధి ఎంతగా మనం అభివృద్ధి చెందినప్పటికీ కూడా మరి మన ఈ లోకపరంగా అభివృద్ధి చెందినటువంటి దానికంటే మనము ఆ యొక్క దేవుడు మనకి ఇంకా అంతకన్నా ఎక్కువ మరి ఆయన మరి అభివృద్ధి చెందించగలడు అనేటువంటి విశ్వాసంతో మనం ముందుకు సాగేవారుగా మనం ఉండాలి. We must believe the message of God that hell is enlarging in herself, and there are some people going every day. మరి ఈ విధంగా దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి తెలుసుకోనకుండా, ఆయన సామర్థ్యాన్ని మరి తెలుసుకోకుండా అనేక మంది లోకంలో ఉన్నటువంటి వారు ఆ యొక్క నరకంలోనికి వెళ్ళిపోతూ మరి ఆ యొక్క వారు నశించిపోతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. No matter how bad it seems, but we are still believing that Jesus said that he's going away to prepare a place for us, and where he is, we shall be also. మరి అయితే ఇంతమంది ప్రతి దినం కూడా నశించిపోయి నరకానికి వెళ్ళిపోతున్నా కూడా మరి ప్రభువు చెప్పినటువంటి వాగ్దానము, మీకు నేను స్థలములను సిద్ధము చేయడానికి నేను వెళ్తున్నాను అనేటువంటి వాగ్దానాన్ని మనం నమ్మి మరి ఇంకనూ మనం భక్తిగా విశ్వాసంలో ముందుకు సాగిపోతూ ఎన్ని శోధనలు, ఎన్ని సమస్యలు మనం ఎదురైనా ఆ యొక్క పొందబోయేటువంటి ఆ నిత్య జీవం కొరకు మనము ప్రయాసతో మనం పరిగెడుతూ ఆయన యొక్క మరి బిడలంగా ఈ లోకంలో మనం సాగిపోవడానికి ప్రభు మనకు సహాయం చేస్తూ ఉన్నారు. ఆమేన్. I believe, Pastor Jochen, that Jesus said that in his Father's house were many mansions, and if it was not so, he would have told us so. మరి మనం నమ్మేటువంటిది ఏంటంటే ఆయన చెప్పారు కదా, ఇదిగో నా తండ్రి ఏంట అనేక నివాసములు కలవు, మరి ఒకవేళ లేనట్లయితే నేను లేవని చెప్తాను, నేను అబద్ధం చెప్పేవాడిని కాదు. మరి నిజంగా ఆయన గృహాలు మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నారనేటువంటి విశ్వాసం మనలో ఉంది కాబట్టి మరి ఎటువంటి సమస్యలు, మరణకరమైన పరిస్థితులు, విపత్కరమైన పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ రోజు కూడా మనం విశ్వాసం, ఈ క్షణం వరకు కూడా మన విశ్వాసంలో ఆ యొక్క ఎంతో సహనంతో, నిరీక్షణతో, విశ్వాసంతో ముందుకు సాగిపోతూ దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మనం ముందుకు వెళ్తా ఉన్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. So men and women of God have believed God in his prophecy, in the message that he has given to you, just as Ezekiel did. మరి ఆ యొక్క ఎజ్కేలు ప్రవక్త ఎలాగైతే ఆయన జీవితంలో కూడా అనేకమైన విపత్కరమైన పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆ దేవుని మీద ఆయన దృష్టి నుంచి ఎలాగ వాటన్నిటిని జయించాడో, ఎలాగ ఆయన నిరీక్షణతో జీవితాన్ని జీవించాడో అలాగా మీరు కూడా మనం అందరం జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. Okay, Pastor Jochen, we're going to go back to 13 and we're going to look at, it says, supposing that they had obtained their purpose. మరి ఇక్కడ ఆ యొక్క మనం ఇంతటి చూస్తున్నటువంటి ఆ యొక్క అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 13వ వచనంలో మనం ఆ యొక్క మాటలు మనం చూద్దాం. పరిస్థితులు చూసి వారు భయపడినట్లుగా మనం చూస్తున్నాం. Believing that they would obtain their purpose, they was ready to go. మరి అక్కడ మరి వాళ్ళు వెళ్ళాలనుకున్నటువంటి ప్రాంతానికి కాకుండా వాళ్ళు మరి మరి వారి ప్రయాణాన్ని వాళ్ళు మరి మార్చుకుని వేరే ప్రాంతానికి వెళ్ళాలని వారు నిర్ణయించుకున్నారు. All was well until they set sail. మరి చూడండి, వాళ్ళందరూ కూడా ఎంతో మరి ఆ యొక్క నైపుణ్యం కలిగి ఓడ నడిపించగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళే, అయితే వాళ్ళందరూ కూడా భయపడిపోయారు. It says, after they had loosed sail, and not long after that, it says that the winds got rough. మరి చూడండి, ఎప్పుడైతే వారు భయపడి వారు ఆ యొక్క మరి వారిలో అవిశ్వాసం ఏర్పడిందో అప్పుడు ఇంకా 15వ వచనం మనం చూస్తే ఆ ఓడ చిక్కుకొని ఆ గాలి ఎంతో భయంకరంగా వస్తూ వారు ముందుకు వెళ్ళలేక మరి వారు అక్కడ చాలా ఇబ్బందులు పడ్డారు అని 15వ వచనం మనం చూస్తున్నాం. Says in 14 it says that, but not long after there arose a great wind, it says the ship they couldn't control the ship. మరి వారు మరి మేము వెళ్ళలేము అనుకొని ఆ క్రేతు అనేటువంటి ప్రాంతానికి వారు వెళదాం అనుకున్నప్పుడు ఆ ప్రాంతంలో కూడా ఇంకా భయంకరమైనటువంటి గాలి, అక్కడ పెనుగాలి వీచి ఆ యొక్క ఓడ ముందుకు వెళ్ళలేనటువంటిగా మరి అక్కడ వారు పరిస్థితిని ఎదుర్కొని ఆ గాలికి వారు కొట్టుకొని పోయాము అని వాళ్ళు బాధపడినట్టుగా మనం చూస్తున్నాం.
says that it says that they just let the sails down, Pastor Jockin, and let the ship take its course. మరి ఆ యొక్క వాళ్ళు ఎంత భయంకరమైనటువంటి గాలి వారు మరి వారు ఎదుర్కొన్నారంటే ఆ సమస్య ఆ గాలి వల్ల మరి ఓడ ఇంకా ముందుకు ఎంత మాత్రం కూడా వెళ్ళదు, మనం ఇంకా కొట్టుకొని వెళ్ళిపోతాం సముద్రంలో, మనం అందరం కూడా మరణిస్తాం అనేటువంటి ఆలోచన వారికి వచ్చింది. I would imagine after this ship had got in there and began to take on a lot of damage, that these men, these sailors, these great men of sea began to question their own thought. మరి ఈ విధంగా మరి ఆ యొక్క దేవుడు ఆ ఓడను సురక్షితంగానే ఉంచినప్పటికి కూడా, దాన్ని క్షేమంగా తీసుకుని వెళ్ళాలనుకున్న ఆలోచన ఆయన కలిగి ఉన్నప్పటికీ కూడా, ఈ యొక్క ఓడ నడిపించేటువంటి నావికులు, అనుభవం కలిగినటువంటి వారందరూ కూడా అయ్యో మనం చాలా తప్పు చేసాం, ఆ క్రేతు అనేటువంటి పట్టణానికి వెళ్లకుండా మనం ముందుకు వెళ్లాల్సింది, మనం తప్పు చేశామని వాళ్ళు చేసినటువంటి తప్పు గురించే వాళ్ళు బాధపడతా ఉన్నారు. Pastor Jock and the captain of the ship began to scratch his head. మరి ఆ ఓడ నడిపించి ఆయన అయ్యో నేను పొరపాటు చేశానే అని తన బుర్ర ఆ విధంగా గోక్కోవడం మొదలుపెట్టాడు. I've never seen the weather act like this. మరి ఈ విధంగా ఈ గాలి మరి ఈ విధంగా తన మరి మరి ఆ యొక్క నేను ఊహించినటువంటి విధంగా కాకుండా వేరే వైపుగా వచ్చి తుఫాను వస్తుందని, ఇది నా జీవితంలో మొట్టమొదటిసారి జరిగింది అని ఆయన అనుకుంటా ఉన్నాడు. I would imagine the centurion man that believed in Paul began to scratch his head. మరి ఈ యొక్క మరి పౌలు యొక్క మాటలు మరి వినుటూ ఉన్నటువంటి ఆయన మరి ఎప్పుడైతే ఆయనైతే మరి ప్రవచనాత్మకంగా మనకేమీ కాదు, మనం ముందుకు మరి దేవుడు సజీవంగా మనల్ని రోమా తీసుకుని వెళ్తాడని చెప్తున్నప్పుడు ఇంకా ఆయనకి బుర్ర పని చేయకుండా మరి ఇంకా మరి ఎలా జరుగుతుంది ఇది అని అనుకుంటా ఉన్నాడు ఆయన. So they say the ship was beaten up so bad that they had to do much work to the ship. మరి ఆ విధంగా ఓడ మరి తుఫానుకు, సముద్రపు అలలకు, గాలికి చాలా కొట్టుకొని పోయి చాలా మరి పాడైపోయింది. వాళ్ళు అనుకున్నారు కదా ఈ యొక్క ఓడను మనం రిపేర్ చేయడానికి కూడా ఇది అవ్వదు, మరి కుదరదు అనేటువంటి విధంగా ఒకవేళ వారు అనుకుని ఉండొచ్చు. We learned that after they had been in at sea for so long that they began to unload the ship. మరి వారు కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే ఓడలో ఉన్నటువంటి సామాన్లు మనం కింద పడేసి మరి ఆ యొక్క ఈ ఓడ మునిగిపోకుండా మనం కాపాడదామని వాళ్ళు అనుకున్నారు. Says with their own hands they began to throw off the things of the ship to make the ship lighter. మరి వారు ఏదైతే వారు వ్యాపార రీత్యా వారు తీసుకువెళ్తున్నటువంటి విలువైనటువంటి సామాగ్రి ఏదైతే ఉందో అది ఎంతో బరువుగా ఉంది, ఈ బరువు వల్ల మనం మునిగిపోతామేమో, మనం చనిపోతామేమో అని ఆ బరువైనటువంటి ఆ సామాన్లు వారు సముద్రంలో పడేయడం ప్రారంభించారు. It says that the storm had been for many days, that they had no sun and no stars. మరి ఆ యొక్క వారు మరి ఎంత భయంకరమైనటువంటి మరి ఆ పరిస్థితి మనం ఎదుర్కొన్నారంటే 20వ వచనంలో మనం చూస్తున్నాం కదా, కొన్ని దినములు సూర్యుడైనా నక్షత్రముడైనా మరి నక్షత్రములైన వారు కనపడక ఒక పెద్ద తుఫాను వారు చూశారని మనం చూస్తూ ఉన్నాం. I'd say that some of us been in the storm way too long. మరి అదే విధంగా ఈ మీ జీవితంలో కూడా ఇటువంటి అంధకారమైనటువంటి భయంకరమైన తుఫాను లాంటి పరిస్థితులు ఒకవేళ అనేక సంవత్సరాలుగా మీరు ఒకవేళ ఎదుర్కొన్నటువంటి వారుగా ఉన్నారేమో. Some of my brothers and sisters have been fighting this storm for way too long. మరి మనలో కొంతమంది సహోదరులు, దైవ సేవకులు, దైవ సేవకురాళ్ళు మరి ఇదే మరి అనుభవం గుండా మరి అనేక మరి సంవత్సరాలుగా మరి ఆ విధంగా చీకటి అంధకారము లాంటి అనుభవాలు మనం ఎదుర్కొన్నటువంటి వారుగా ఒకవేళ ఉన్నామేమో. Some of us been fighting this storm of patience way too long. మరి మనలో చాలా మంది మరి సహనము మరి చూపిస్తూ మరి చాలా సంవత్సరాలుగా ఈ సహనాన్ని మరి మనం ఆ యొక్క చూపిస్తూనే మన జీవితాలు సాగించి ఉన్నామేమో. Some of us been fighting the storm of short temper
way too long. మరి మనలో చాలామంది మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులను బట్టి చాలా చిరాగ్గా తొందరగా కోప్పడేటువంటి స్వభావము మనలో వచ్చి మరి అందరి మీద మరి త్వరగా కోప్పడేటువంటి వారిగా మనం మారిపోయామేమో. Some of us has been fighting this storm of alcohol, drugs, adultery way too long. మరి చాలా సంవత్సరాలుగా ఈ సమస్యలు ఉన్నాయండి, ఈ సమస్యల్లోంచి నేను బయటికి రాలేకపోతున్నాను మరి అనేటువంటిది విధంగా మరి నేను ఎలాగ రావాలో తెలియట్లేదని కొంతమంది తాగుబోతులుగా, కొంతమంది డ్రగ్స్ వాడేవారిగా, కొంతమంది దేవునికి దూరం అయిపోయేవారుగా వారు ఒకవేళ మారిపోయినటువంటి వారుగా ఒకవేళ ఉండొచ్చు. It could be a storm of our financial situation. It could be a storm of our faith. It could be a storm of our healings. We've been fighting this storm way too long. మరి ఈ విధంగా మరి ఆ యొక్క చాలామంది వాళ్ళు ఎదుర్కొనేటువంటి ఆ యొక్క వారి శరీరంలో ఉన్నటువంటి వ్యాధులను బట్టి, వారు ఎదుర్కొనేటువంటి సమస్యలను బట్టి అవి ఎంతో కాలంగా దీర్ఘకాలంగా వారిని బాధిస్తూ ఉండడం వల్ల వారు ఇంకా దేవుని మీద విశ్వాసం ఉంచలేని వారిగా ఒకవేళ వాళ్ళు మారిపోయారేమో. And it don't look like it's just a small situation that has overtaken us. మరి ఈ విధంగా చిన్న చిన్న మరి సమస్యలు మరి ఆ యొక్క మనల్ని ఒకసారి బాధ పెట్టకపోయినప్పటికీ కూడా ఇటువంటి దీర్ఘకాలికమైనటువంటి ఎంతో మరి అనేక సంవత్సరాలుగా మనం బాధపడుతున్నటువంటి వాటివి మనం ఖచ్చితంగా మనం బాధ పెట్టవచ్చు. It may seem as if all hope is gone and our situation has overtaken us. మరి కొన్నిసార్లు పరిస్థితి ఎలాగ మనకు కనిపిస్తుందంటే ఇంకా మన పరిస్థితులన్నిటిలో మనం ఇంకా మనకి ఎటువంటి నిరీక్షణ ఆధారమే లేదు, మనము ఇంకా నశించిపోయాము, మనకి ఏమీ లేదు అనేటువంటి విధంగా మన పరిస్థితులు ఒకవేళ మనం మరి మన చుట్టూ మనం చూడొచ్చు. Pastor Jack, and I'm going to start off with our financial situation. We're in such a financial situation that we see that it don't look like no help is coming. మరి మనకు బాగా అర్థం అవ్వాలంటే మరి మనము ఎదుర్కొనేటువంటి ఆర్థిక సమస్యల గురించి మనం ఆలోచించినప్పుడు ఇంకా మనకి ఎటువైపు నుంచి కూడా సహాయం రాదు అనేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మరి మనం ఎంత బాధపడతాం అనేటువంటిది మనం ఒకసారి ఆలోచిస్తే మనకు బాగా అర్థమవుతుంది. In our health situation, the doctor has told us that there's nothing else for us to do. మరి ఒకవేళ మన ఆరోగ్యం అంతా కూడా పాడైపోయింది, డాక్టర్ గారేమో నీకు ఇంక ఎటువంటి ట్రీట్మెంట్ లేదు, నీకు ఎటువంటి మందులు నేను ఇవ్వలేను, నీవు ఇంకా నీ పని అయిపోయింది అని చెప్పినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది మనం ఒకసారి ఆలోచించినట్లయితే మనకు అర్థమవుతుంది. In our homes, our cars, and our land, the banker has told us that he can't extend us credit anymore. మరి మనకున్నటువంటి అప్పులను బట్టి, మనకున్నటువంటి ఆ యొక్క లోన్లను బట్టి ఒకవేళ బ్యాంక్ వాళ్ళు నీకు ఇంకా లోన్ ఇవ్వనని ఒకవేళ వాళ్ళు నిన్ను మరి ఇవ్వకపోవచ్చు. In our relations, our family and our friends said they have given up on us. మరి మనకున్నటువంటి బంధువులు, మన స్నేహితులు మరి ఇంకా ఎంత మాత్రము నీకు సహాయం చేయలేము, నీకు ఎంత మాత్రం కూడా మేము నిన్ను సపోర్ట్ చేయలేము అని ఒకవేళ వారు మనల్ని వదిలిపెట్టేయచ్చు. Because of the decisions we've made, it says all hope that we should be saved was taken away. మరి ఆ యొక్క దేవుని మనకిచ్చినటువంటి రక్షణను మనం కొనసాగించడానికి, ఆయన మార్గంలో మనం నడవడానికి, నీతిమంతులుగా ఈ లోకంలో మనం జీవించడానికి ఒకవేళ ఈ సమస్యలన్నీ కూడా మనం ఒకవేళ ఎదుర్కొన్నప్పటికీ కూడా మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. Sometimes it looked like we're right at the verge of the sea, and our enemy or our situation is closing in behind us. మరి చాలా సార్లు మరి మనకు ఆ యొక్క మన పరిస్థితులన్నీ కూడా మరి ఆ యొక్క మనకు వ్యతిరేకంగా మారిపోయినాయి, మరి ఆ శత్రువుకే విజయం రాబోతా ఉందేమో అనేటువంటి పరిస్థితులు మనం ఒక్కొక్కసారి అనుభవించవచ్చు. How many of us know that that's where God wants us, to where no one else can get the credit? మరి మనలో ఎంతమందికి తెలుసు మరి ఆ యొక్క దేవుడు ఆయనకు మాత్రమే మహిమ తెచ్చుకునే విధంగా ఆయన కార్యాలు చేసుకోగలడు, ఆ మహిమ ఎవ్వరికి కూడా చెందనివ్వడు అనేటువంటి విషయం మనలో ఎంతమందికి తెలుసు? ఆమేన్. And when the spirit of no hope comes to us, we're just right for God.
మరి ఎప్పుడైతే మన జీవితంలో నిరీక్షణ అనేటువంటిది కోల్పోయామో ఆ సమయంలో మనము ఆ యొక్క దేవుని మీద మనము ఆనుకొని మనము ఇంకా మరి విశ్వాసంలో ఎదిగేవారిగా ఉండాలి అని ప్రభు కోరుకుంటా ఉన్నారు. But how many of us know that we should be encouraged because Jesus said he had overcome the world? మరి నేను ఈ లోకాన్ని నేను జయించాను అని మన దేవుడు మన చెప్పాడు కాబట్టి ఆయన బిడలంగా మనం కూడా ఈ లోకాన్ని జయిస్తామని మనలో ఎంతమంది విశ్వాసం ఉంచుతాం? In the middle of this storm, when hope is gone, I find out that Jesus said all things work together for the good. మరి ఈ యొక్క మరి తుఫాను వచ్చినప్పుడు మరి ఆ యొక్క అందరూ కూడా మరి మరణిస్తామని ఆలోచన కలిగినప్పుడు మరి ఇవన్నీ కూడా మరి దేవుని ప్రేమించే వారికి అన్ని సమకూడి జరుగుతాయి అని ఎవరు ఆయన మీద విశ్వాసం ఉంచేవారుగా ఉండేవారుగా ఉంటారు? I'm reminded, Pastor Jackin, that they said, is there anything too hard for God? మరి చూడండి ప్రియులారా, వాక్యాన్ని నమ్ముతున్నటువంటి మనకు మరి ఏది కూడా అసాధ్యం అనేటువంటిది లేదు అనేటువంటిది మరి దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడతా ఉన్నాం. Somebody need to look at their friends or their neighbors and ask them, is there anything too hard for God? మరి మీలో మీ యొక్క కుటుంబస్తుల వైపు మరి ఆ యొక్క మీ యొక్క బంధువుల వైపు స్నేహితుల వైపు మీ ప్రక్కన ఉన్న వారి వైపు తిరిగి మరి మనలో మరి దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని వారితో మీరు చెప్పండి. నో సార్, నో. I'm just reminded that the word says unto us, Pastor Jockin, that the earth is the Lord and the fullness thereof. మరి ఆ యొక్క మరి మనము ఈ భూమి దాంట్లో ఉన్నటువంటి సంపూర్ణత మన దేవునికి చెందినవే అనేటువంటిది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆమేన్. So when we look at that, it says in verse 21 that after a long period of time, మరి ఇక్కడ 21వ వచనంలో మనం చూస్తున్నాం కదా, వారు బహుకాలము మరి అని వారు భోజనము లేక ఉన్నారు అని బహుకాలం అని అక్కడ రాయబడిందండి. says that Paul was just sitting there and he didn't say a word. మరి అక్కడ ఆయన కూర్చుని వారి మధ్య మరి పౌలు గారు వారి మధ్య బహుకాలం భోజనం లేకుండా ఉన్నటువంటి వారి మధ్య మరి నిలబడి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. He was listening to this one say this and that one say that. మరి ఆయన వారి మధ్యలోనే ఉండి ఒక వ్యక్తి ఏమో మరి మనం చనిపోతామని చెప్తా ఉన్నాడు, ఒక వ్యక్తి ఏమో ఇంకా మన పని అయిపోయిందని చెప్తా ఉన్నాడు, ఒక వ్యక్తి ఏమో మనం ఓడ పగిలిపోయింది దాన్ని మనం ఏమి చేయలేమని చెప్తా ఉన్నాడు. వాటన్నిటిని కూడా పౌలు గారు వింటా ఉన్నారు. Even though the world had a great storm upon them, there was a spiritual storm on the ship. మరి ఈ బాహ్యపరంగా మరి వారు ప్రయాణిస్తున్నటువంటి ఓడ మీద ఎంతో గొప్ప తుఫాను మరి వచ్చినటువంటి అనుభవాలు ఉన్నప్పటికీ కూడా ఆత్మీయ రీతిగా కూడా మరి గొప్ప తుఫాను మరి వారి జీవితంలో వారు ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. That meant that they was arguing and they was disappointed with the decisions that was made amongst themselves. మరి వారు అనుకుంటున్నారు కదా, మరి మనం తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా మనం తీసుకున్నటువంటి తప్పుడు ఆలోచనలను బట్టి మనం ఇటువంటి నష్టాన్ని మనం ఎదుర్కొన్నాము, మరి ఇటువంటి కష్టంలో మనం ఇరుక్కుపోయాము అని వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. Pastor Jack, and after they could not come to no kind of agreement within themselves, మరి ఆ విధంగా మరి వారందరూ కూడా మరి వారందరూ ఒకే మాట మీదకి రాలేకపోతా ఉన్నారు. it says here that Paul stood in the midst of them and prophesied to them. మరి చూడండి, ఈ విధంగా రకరకాల ఆలోచనలతో అవిశ్వాసమైనటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి వారి మధ్య పౌలు గారు నిలబడి ఆయన ధైర్యంగా బిగ్గరగా ఈ విధంగా ఆయన మాటలు ప్రకటిస్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. He began to tell them that you should have trusted me when I told you don't come. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, ఇదిగో నేను మీకు చెప్పాను కదా, మీరు ఈ విధంగా మీరు వెళ్ళకండి అని నేను మీకు ముందుగానే చెప్పాను, మీరు నా మాట వినలేదు అని పౌలు గారు చెప్తా ఉన్నారు. You should have had trust in me when I told you do not leave Crete.
మరి నేను ఎప్పుడైతే మరి మీరు ఆ యొక్క క్రిప్పు అనేటువంటి ప్రాంతానికి మీరు వెళ్ళకండి అనేటువంటి ఆ యొక్క మరి మాట చెప్పినప్పుడు మీరు వినాల్సింది అని ఆయన చెప్తా ఉన్నారు. It said, if you had listened to me, you would not be in the place this. మీరు నా మాట మీరు విని ఉంటే గనక ఈరోజు ఈ సమస్యలో మీరు చిక్కుకొని ఉండేటువంటి వారు కాదు అని ఆయన చెప్తా ఉన్నారు. He tells them that if you had not left Crete, the ship would not have been destroyed. మరి మీరు ఆ క్రిప్ అనేటువంటి ప్రాంతాన్ని ఒకవేళ మీరు ఆ యొక్క విడిచిపెట్టకుండా అక్కడే ఉండుంటే ఈరోజు మరి ఈ ఓడకి పరిస్థితి వచ్చేటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నారండి. He said that, but now I exhort you to be of good cheer. మరి అయితే మీరు నా మాట అప్పుడు వినకుండా మీరు వచ్చేసారు, అయినా కూడా పర్వాలేదు, ఇప్పుడు మీరు భయపడవలసిన అవసరం లేదు, మీరు ధైర్యంగా ఉండండి అని వారితో చెప్తా ఉన్నారు. He said, for there shall be no loss of any man's life among you, but of the ship. మరి ఓడలో ఉన్నటువంటి ఏ మనిషికి కూడా మరి ఏ అపాయము కూడా కలగదు, మరి అందరూ కూడా క్షేమముగా మనము నాతో పాటు కలిపి రోమా ప్రాంతానికి మనం వెళ్ళబోతున్నామని ఆయన చెప్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. You know, I find out, brothers and sisters, that we have a lot of faith in the things of this world. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ లోకం సంబంధమైనటువంటి ఆ యొక్క వాటిని పొందుకునే విషయంలో మనము చాలా అధికమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటాం. The great wealth of this world, the great health of this world, we have a lot of faith in it. మరి మనము ఈ లోకంలో ఉన్నటువంటి ధనం మీద, లోకంలో ఉన్నటువంటి మరి ఆ యొక్క బలము, మరి ఆ యొక్క ఆరోగ్యము కలిగి ఉండేటువంటి విషయాల్లో మనం చాలా విశ్వాసం కలిగి ఉంటాం. As we traveling through the storm of life, we have a lot of faith in the things of this world that we think will take us to peace. మనం కలిగి ఉన్నటువంటి ధనాన్ని బట్టి, మనం కలిగి ఉన్నటువంటి బలము, ఆరోగ్యాన్ని బట్టి మనం ఇటువంటి సమస్యలు మన జీవితంలో మనం ఎదుర్కొన్నప్పుడు మరి మన దళము, మన బలము, మన ఆరోగ్యం మనల్ని కాపాడుతుంది అనేటువంటి ఆ యొక్క మరి నిశ్చింతగా మరి మన మీద మనమే నమ్మకం పెట్టుకునే వారిగా మనం ఉంటాం. So the only thing that they had loss of is that they had the most trust in, and that was the ship. మరి వారు ఆ యొక్క చాలా మరి నమ్మకం పెట్టుకున్నారు. దేని మీద నమ్మకం పెట్టుకున్నారంటే వాళ్ళు ప్రయాణం చేసేటువంటి ఆ ఓడ మీద వారు నమ్మకం పెట్టుకున్నారు. కానీ వారిని తప్పించగల సామర్థ్యం కలిగిన దేవుణ్ణి వారు నమ్మలేదు. He says, for there stood by me this night the angel of God. మరి ఆయన వారందరి మధ్యలో, వారందరూ కూడా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు, అవిశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నారు. వారి మధ్యలో నిలబడి, ఇదిగో రాత్రి కాలంలో మరి ఆ యొక్క దేవుని దూత వచ్చి నాతో మాట్లాడింది అనేటువంటి విషయాలు ఆయన తెలియజేస్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. He says, in the midst of the storm, in the midst of the battling of the winds, in the midst of the harm to the ship, there stood by me an angel of God. మరి ఈ విధంగా మరి మన ఎంతో భోజనం లేని పరిస్థితుల్లో, మరి అంధకారంలో మనం జీవిస్తూ ఉన్నాం. 3 దినాల నుంచి అసలు వెలుగే లేదు, సూర్యుడిని మనం చూడలేదు. మరి ఆ యొక్క అటువంటి పరిస్థితిలో మరి ఆకలి, మరి బంధకాలు, మరి మరణ భయము, మరి వీటన్నిటిలో కూడా మరి ఆ యొక్క దేవుని దూత మాట్లాడేటువంటి అనుభవాన్ని నేను కలిగి ఉన్నాను అని ఆయన చెప్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. My sisters and brothers, I want you to know that we have to be reassured that we belong to God. మరి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనము మన సంబంధించిన వారం కాదు, లోకము సంబంధించినటువంటి వారం కాదు, దేవుని సంబంధికులము అని మనయందు మనము మనం విశ్వాసముతో ముందుకు వెళ్ళవలసిన వారుగా ఉన్నాం. I believe that I belong to God, and I pray that all of you believe that you belong to God. మరి అయ్యగారు అయితే మరి ఆయన ఈ యొక్క లోక సంబంధమైనటువంటి వాటి యందు ఆయన నమ్మిక ఉంచరు, కానీ నేను దేవుని సంబంధికుడును అని ఆయన బలముగా నమ్ముతారు. అదేవిధంగా
మనమందరం కూడా ఈ లోక సంబంధులము కాదు, మరి దేవుని సంబంధం అని మనం విశ్వాసం ఉంచి ఈ లోకంలో మనం జీవించాలని అయ్యగారు కోరుకుంటా ఉన్నారు. Storms of life may be putting so much pressure on us, but I want you to believe that you belong to God. మరి ఈ లోకంలో అనేటువంటి భయంకరమైనటువంటి తుఫాన్లు, మరి వేదన, మరి ఆ యొక్క శోధనలు, మరి మనము ఆ యొక్క ఎదుర్కొంటా ఉన్నాము. వీటన్నిటిలో కూడా మరి లోక సంబంధులము కాదు, లోక సంబంధుల వల్లే భయపడేటువంటి వాళ్ళము కాదు, మరి ఆ యొక్క దేవుని సంబంధులము అని మనం విశ్వాసం ఉంచి ధైర్యంతో ముందుకు వెళ్ళవలసిన వారంగా ఉన్నామని దేవుని ఆత్మ మనకు తెలియజేస్తా ఉన్నారు. ఆమేన్. And in belonging to God, we have to be servants of God. మరి ఈ విధంగా దేవుణ్ణి మరి ఆ యొక్క నమ్మేటువంటి వారిగా మనం ఉన్నప్పుడు ఆ యొక్క దేవుణ్ణి సేవించే వారిగా మనం ఉంటాం. Now, I want you to understand, we can belong to God and not yet serve Him. మరి మనము ఆ యొక్క నేను ఇక్కడ చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటంటే, మనం దేవుని సంబంధాలుగా ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి మనం సేవించలేని వారిగా కొన్నిసార్లు మనం ఉంటాం. Even though Jesus paid the price for you, you still may not have come to the reality that you must serve Him. మరి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు మరి ఆయన సిలువలో ప్రాణం పెట్టినప్పటికీ కూడా నీవు ఆయనకు సేవ చేసేవాడిగా, ఆయనను మరి వెంబడించేవాడిగా నీవు జీవించలేకపోతా ఉన్నావు. Now, here it is that in serving Him, when God has given you a mission, you're gonna fulfill that mission. మరి దేవుడు మరి నిన్ను ఒక కార్యము చేయమని, ఆయన పరిచర్యను ముగించమని నీకు ఒక బాధ్యతనిస్తే, నీవు ఆ బాధ్యతను నువ్వు నెరవేర్చకుండా మరి నీవు పిరికితనంతో మరి ఆయన పరిచర్యను నువ్వు చేయలేక నీవు వెనకంజ వేయడం వలన ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చలేకపోతా ఉన్నావు. I want to encourage us, no matter how big our churches is or how small our churches are, that we are supposed to be servants of the Most High God. మరి మన యొక్క సంఘాలు ఒకవేళ పెద్ద అవ్వచ్చు, లేదంటే మన సంఘాలు ఒకవేళ చిన్న సంఘాలు మనం కలిగి ఉన్నటువంటి వారం అయినప్పటికీ, అవి పెద్దవైనా చిన్నవైనా మన యొక్క పరిస్థితులు అభివృద్ధి చెందినా అభివృద్ధి చెందకపోయినా, మనం ధనవంతులమైన పేదరికంలో ఉన్నా కూడా మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో మనం ఎప్పుడూ కూడా మరి వెనకంజ వేయకుండా ముందుకే వెళ్ళేవారిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. Let's trust God with all our heart and with all our soul. మరి దేవుని మరి మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో మనము ఆ యొక్క విశ్వసించి నమ్మేవారిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. Whereas that all of us should be encouraged that God will never leave us nor forsake us. మరి ఈ విధంగా మనం అందరం కూడా మరి ఆ యొక్క మరి దేవుడు మనల్ని ఎన్నడూ విడువడు, ఎడబాయడు అనేటువంటి ఆయన చేసిన వాగ్దానాన్ని మనం సంపూర్ణంగా నమ్మినప్పుడు మరి మనం ధైర్యముగా ఉండి మరి ఆయన కొరకు బలమైన కార్యాలు చేసేటువంటి వారిగా మనం ఉంటాం. ఆమేన్. Even though we may fall into the very pits of jail, He will not forsake us. మరి ఒకవేళ పౌలు భక్తుని వలె మనము ఆ యొక్క జైలు గోడల మధ్యలో మనం బంధించబడి ఆ యొక్క బందీ గృహంలో మనం పడవేయబడి ఉన్నప్పటికీ కూడా తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని బట్టి ఆ జైలు గోడల మధ్యలో ఉండి కూడా మనము గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి మరి ప్రభు మనకి సహాయం చేసేవారుగా ఉంటారు. ఆమేన్. We may fall in the very financial debts that we cannot get out of, but he won't leave us. మరి ఒకవేళ నీ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చితికిపోయినటువంటి స్థితిలో ఎటు పక్క నుంచి కూడా నీకు సహాయం రానటువంటి స్థితిలో నీవు ఉన్నప్పటికీ కూడా నీవు నా యొక్క కలవరపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మరి నిన్ను అటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టేసి మరి ఆయన ఉండేటువంటి దేవుడు కాదు. ఆయన నిన్ను అటువంటి ఆర్థిక పరిస్థితుల నుంచి లేవనెత్తడానికి ఆయన నీ దగ్గరికి వచ్చి నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి ఆయన సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. ఆమేన్. ఆమేన్. God told us that He knows the path that we have taken, and He knows right where we're at. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, మరి నీకు గత జీవితంలో ఏం జరిగిందో నాకు తెలుసు, నీవు ఎటువంటి జీవితంలో నువ్వు వెళ్తా ఉన్నావో,
నీవు భవిష్యత్తులో ఎటువంటి జీవితం గుండా నువ్వు వెళ్ళబోతా ఉన్నావు, ఇవన్నీ కూడా నాకు తెలుసు అని ఆయన చెప్తా ఉన్నారు. No matter what our situation is, we must be of good cheer. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, నీ పరిస్థితి ఏదైనా కూడా నీవు మరి నువ్వు వాటి గురించి బాధపడవలసిన అవసరం లేదు, నీవు సంతోషంగా ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను అని ఆయన చెప్తా ఉన్నారు. No matter what we're facing in life, no matter what financial situation, no matter what our health look like, no matter what our jobs look like, we must be of good cheer. మరి మన యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా, మన యొక్క మరి ఆ యొక్క పరిస్థితి మరి ఆరోగ్య పరిస్థితి ఎలాగ ఉన్నప్పటికీ కూడా, మన యొక్క మరి పరిస్థితులు ఏమైనా మరి ఎలా ఉన్నప్పటికీ కూడా మనము వాటిని మనం చూడకూడదు కానీ, మరి మనము ఎప్పుడు కూడా దేవుని యందు ఆనందించేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. Special blessing unto those that are listening online today, that to be of good cheer, because this storm shall not take us out. మరి మీలో మరి ఆన్లైన్లో ఎవరైతే ఎంతమంది దైవ సేవకురాళ్ళు అయితే ఉండి ఈ వాక్యాన్ని వింటా ఉన్నారో వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వర్తమానము పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేయబడినటువంటి ఈ వర్తమానము, మరి మీరు మరి ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా మీరు బాధపడినటువంటి అవసరం లేదు. మరి మీరు ఆనందంతో సంతోషంతో ఆయన స్తుతిస్తూ కీర్తిస్తూ ముందుకు సాగిపోవాలని మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈరోజు బోధిస్తూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Brothers and sisters, when we started this out, we saw where God was taking us, but we didn't see what we would have to go through to get where God wants us to be. మరి ఆ యొక్క ప్రియమైన సహోదరులారా, మనము చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మనము చాలా బాగా విశ్వాస ప్రయాణంలో మనం ప్రారంభిస్తాము. అయితే ఆ యొక్క మధ్యలో కొన్నిసార్లు సమస్యలు ఏర్పడినప్పుడు ఆ ప్రయాణాన్ని మనము మరి కొనసాగించకుండా భయముతో మనము ఆగిపోయేవారిగా కొన్నిసార్లు మనం మారిపోతాం. The devil comes to distract us and to deceive us, and he always plants doubt in our mind. మరి ఆ సమయంలో మీరు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సమయంలో అపవాది మీ దగ్గరికి వచ్చి ఎన్నో ప్రశ్నలు మరి వేస్తూ ఉంటాడు. మరి నీ మనసులో అవిశ్వాసం వచ్చే విధంగా, నిరీక్షణ లేనటువంటి వాడిగా నువ్వు మారిపోవాలని నీతో మరి నీ మనసులో అనేకమైనటువంటి మరి నెగిటివ్ మాటలు అతను మాట్లాడుతూ ఉంటాడు. That means that in our transportation, in our health, and in our finances, we must trust God. మరి అందుచేతే మనకు మన జీవితంలో మన ఆర్థిక పరిస్థితులు, అలాగే మన వాహనాలు, మరి అలాగే మన ప్రతి పరిస్థితి మరి అన్నిటిలో దేవుని యందు మనం నిరీక్షణ ఉంచి మనం ముందుకు సాగిపోయేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. Let's not lose faith in God. మరి మీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా, మీరు భయంకరమైనటువంటి ఈ లోకంలో మరి ఇబ్బందుల్లో మీరు ఉన్నప్పటికీ కూడా, దేవుని యందు మీకు ఉన్నటువంటి విశ్వాసంలో నుంచి మీరు ఎంత మాత్రము కూడా తప్పిపోవడానికి వీల్లేదు. మీరు విశ్వాసంలో ప్రతి దినము ఎదుగుతూ 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 ఉండాలనేటువంటిదే ప్రభు యొక్క ఆశ. ఆమేన్. I know that a lot of us have been in our storms way too long. మరి చాలామంది చాలా సంవత్సరాలుగా మరి ఇటువంటి భయంకరమైనటువంటి తుఫాను లాంటి అనుభవాలు మరి మీ జీవితంలో, మరి సమస్యలు అనేటువంటి వలయాలతో మరి మీ జీవితంలో మీరు జీవించినటువంటి వారు ఒకవేళ మీరు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. Some of us even desire to go back into the world. మరి చాలామంది ఇంకా నేను విశ్వాస ప్రయాణాన్ని ఇంకా నేను సాగించలేను, నేను తిరిగి మళ్ళీ లోకంలోనికి వెళ్ళిపోతాను, ఈ విధంగా మరి నీతిమంతులుగా జీవించడం ఇంకా అసాధ్యము, నేను మరి నేను అవిశ్వాసిగా నేను మారిపోతాను అనేటువంటి నిర్ణయాలు తీసుకునే వారిగా ఒకవేళ వారు ఉండిపోవచ్చు. Some of us have been weakened in faith. మరి వారు ఎదుర్కొన్నటువంటి భయంకర పరిస్థితులను గురించి ఒకవేళ వారిలో అవిశ్వాసము మరి వారు అధికంగా అయిపోయి విశ్వాసానికి తావు లేకుండా ఒకవేళ వారు మారిపోయి ఉండొచ్చు. Some of us have lost hope. మరి వారు ఇంకా నాకు ఏ నిరీక్షణ లేదు అనేటువంటిది, నాకు ఏ ఆధారము లేదు అనేటువంటి వారిగా ఒకవేళ వారు మారిపోవచ్చు. But let me encourage you that you're closer to your breakthrough than where you started. మరి మీరు ఎక్కడైతే మీరు ప్రారంభించారో, మీరు విశ్వాసంలో
మరి ఉండడానికి నిర్ణయించుకున్నప్పుడు మీరు ఎలాగైతే మరి మొట్టమొదట మీరు విశ్వాసంలో ముందుకు సాగారో అదేవిధంగా మీరు ఈ సమస్యల్లో ఉన్నప్పుడు కూడా రెట్టించినటువంటి ఉత్సాహంతో మరి మీరు విశ్వాసంలో ఇంకా ముందుకు సాగాలి అని నిర్ణయం తీసుకొని మరి ప్రభు కొరకు నమ్మకంగా మీరు జీవించాలని మరి ప్రభు పేరట మనవి చేసుకుంటున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. If we really believe God, then we walk by faith and not by sight. మరి మనం నిజంగా దేవుని యందు మనం విశ్వాసం ఉంచినటువంటి వారమైనట్లయితే, ఆయన యందు నమ్మిక ఉంచినటువంటి వారమైతే, మనము మన వెలుచూపు వలన మన బాహ్యమైనటువంటి నేత్రాలు మరి వాటిని బట్టి మనం చూడము కానీ మరి ఆ యొక్క విశ్వాసం ద్వారా మనం నడిచేవారుగా ఉంటాము అని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. Faith is the substance of things hoped for and the evidence of things not seen. ఈ యొక్క విశ్వాసం అనేటువంటిది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము, ఆ యొక్క లేనివి ఉన్నవి అని నమ్ముటకు అది ఒక నిరీక్షణ అన్నది. అటువంటిదే ఈ విశ్వాసం అని విశ్వాసం గురించి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. I can't see the land, but I trust it's there. మరి ఆ యొక్క ఎవరు నాకు సహాయం చేస్తారో, ఎవరు నన్ను విడిపిస్తారో, ఆ దేవుణ్ణి నేను చూడలేకపోవచ్చు, అయినా కూడా ఆ దేవుని యందు నేను విశ్వాసం ఉంచుతాను. ఆ దేవుడే నాకు విడుదల అనుగ్రహిస్తారు. ఆమేన్. I can't see good health, but I know it's there. మరి నా జీవితంలో ఒకవేళ మంచి ఆరోగ్యము నేను ఒకవేళ చూడలేకపోవచ్చు, కానీ అయితే నా దేవుడు ఆ ఆరోగ్యాన్ని నాకు అనుగ్రహిస్తాడని నేను ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాను కాబట్టి ఖచ్చితంగా ఆ ఆరోగ్యాన్ని మంచి ఆరోగ్యాన్ని నేను పొందుకుంటాను. I can't see that financial blessing or that home or that peace in my family, but I know it's there. మరి ఆ యొక్క ఆర్థిక పరంగా మరి ఆ యొక్క అనేక అవసరతలు ఒకవేళ నువ్వు కలిగి ఉన్నప్పుడు ఎవరు కూడా నీకు సహాయం చేసేవారు లేకపోవచ్చు, అయితే నీకు సహాయం చేసేటువంటి నీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు అని నీవు ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు ఆయన యందు ఆనుకొని ఆయన ద్వారా నీవు ఆర్థిక పరిస్థితులన్నింటిలో నుంచి తప్పించబడేవాడుగా నీవు ఉంటావు. ఆమేన్. They had been in this situation 14 days, the Bible says. మరి ఈ యొక్క పౌలు గారు మరి ఆ యొక్క పరిస్థితులు ఆ ప్రజలందరూ ఆ ఓడలో మరి ఇంచుమించు 14 దినాలు ఆ విధంగా వారు ఆహారం లేక ఎన్నో ఇబ్బందులతో ఇంకా మరణిస్తాము అనేటువంటి పరిస్థితులకు వాళ్ళు వెళ్ళిపోయారు. We all have been in this situation so long that we become weakened. మరి ఆ యొక్క వారు ప్రతిరోజు కూడా ఇంకా బ్రతుకుతామనేటువంటి ఆశ లేకుండా ఇంకా మరణిస్తామని వారు అనుకున్నారు. I believe that God is going to show up after a while. మరి కొంతకాలం అయిన తర్వాత మరి వారు విశ్వసించినట్టు అవిశ్వాసంలో ఉన్నప్పటికీ కూడా మరి ఆయన చిత్త ప్రకారంగా వారిని తప్పించడానికి దేవుడు వారి జీవితాల్లో జోక్యం చేసుకొని ఆ మరణ పరిస్థితుల్లో నుంచి వారిని లేవనెత్తి క్షేమకరంగా వారిని రోమా ప్రాంతానికి తీసుకుని వెళ్ళారండి. ఆమేన్. The scripture says that at midnight things begin to change. మరి అక్కడ వాక్యము ఏం సెలవిస్తూ ఉందంటే అకస్మాత్తుగా పరిస్థితులన్నీ కూడా మార్పు చేయబడ్డాయి, గొప్ప అద్భుతం అక్కడ జరిగింది అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. Here it tells us that Paul began to tell them it is time for them to eat. మరి ఇక్కడ పౌలు గారు వారితో చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో ధైర్యం తెచ్చుకోండి, మరి ఆ యొక్క మీకు కానీ మరి ఓడకు కానీ ఓడలో ఉన్న ఎవరికి ఏ ప్రాణహాని కలగదు, మరి మీరు దయచేసి మీరు అందరూ కూడా భోజనం తినండి అని ఆయన మరి తెలియజేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. But before that it was time for them to eat, that the men was about to jump ship. మరి ఆ యొక్క వారు అనుకుంటున్నారు, మరి మేమెందుకు ఆహారం తినాలి, ఆహారం తిని మేము బ్రతికడం వల్ల ఉపయోగం ఏముంది అని ఒకవేళ వాళ్ళు ఎంతో నిరాశతో వారు ఉన్నప్పటికీ కూడా మరి మీరు దయచేసి ఆహారం తీసుకోండి, మనకేమీ కాదు అని విశ్వాసపూరితమైనటువంటి మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. They believed that they were close to land whenever they began to let the anchors down. మరి వారికి తెలుసు మరి వారు మరణిస్తామనేటువంటి భయంతో వారు ఆ యొక్క ఓడ మరి లంగరు వేశారు కాబట్టి ఇంకా ఓడ అక్కడి నుంచి కదలదు, మరి వారు ఎటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళరు, అది లంగరు చిక్కుబడిపోయింది అని వాళ్ళు అనుకున్నారు. That fear had taken over these men that they were about to jump ship. మరి ఆ విధంగా వారిలో ఇంకా ఎంతో భయంతో వారు నింపబడ్డారు, వారిలో ఎటువంటి ధైర్యం లేకుండా ఇంకా మేము మరణించాము అనుకునేటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు.
Let's not lose faith in God. Let us not be overtaken by fear, because our blessing is about to come. మరి మీలో ఉన్న మీ పరిస్థితులను బట్టి మీరు భయభ్రాంతులతో ఉండేటువంటి వారుగా మీరు ఉండడానికి వీల్లేదు. మీలో ఉన్నటువంటి భయాన్ని మీరు తీసివేసి మరి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేయగలడని మీరు నమ్మాలి. Our faith now is not in this worldly thing that we should obtain, but we are in faith in God. మరి మనము ఆ యొక్క ఈ లోక సంబంధమైనటువంటి వారిగా మనం ఆలోచించకుండా మరి మనం దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఎలాగైతే ఆలోచిస్తారో ఎలాగ ప్రవర్తిస్తారో ఆ విధంగా మనం ప్రవర్తించే వారిగా ఉండాలి. Unless we abide in the word of God, we cannot be saved. మరి వాక్యం తెలియజేస్తా ఉంది కదా, దేవుని వాక్యములో మనం లేకపోయినట్లయితే మనము రక్షించబడడం అనేటువంటిది అసాధ్యమని వాక్యంలో మనం చూస్తున్నాం. Pastor Jochen, let us hold on to our faith. మరి అందుచేతే మనం అందరం కూడా మన విశ్వాసాన్ని మనం గట్టిగా మనం పట్టుకుందాం. For God has not forsaken us. మరి దేవుడు మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు, ఎన్నడూ కూడా మర్చిపోయేటువంటి వాడు కాదు ఆయన. Even though things was going on, Paul stood up and told them, unless they abide in this broken ship, they cannot be saved. మరి వారు భయంకరమైనటువంటి ఓడ పగిలినటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా వారు అనుకున్నారు కదా, మమ్మల్ని ఎవరు కూడా రక్షించేవారు లేరని వాళ్ళు అనుకున్నారు. కానీ అయితే ఆ యొక్క దేవుడు మరి వారందరినీ కూడా సజీవులుగా వారిని రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Paul said, unless they abide in this old battered and bruised up ship, that they cannot be saved. మరి ఆ ఓడలో మరి మీరు వెళతారు అని మీరు ఆ ఓడ మిమ్మల్ని సురక్షితంగా మరి మిమ్మల్ని తీసుకుని వెళ్తాది అని మీరు విశ్వాసం ఉంచి నిరీక్షణతో ఉంటే తప్ప మీరు రక్షించబడరు. మీలో ఉన్న అవిశ్వాసాన్ని తీసేసుకోండి అని పౌలు భక్తుడు ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. I want to encourage us, unless we abide in this ship of Zion, the word of God, that we cannot be saved. మరి అలాగే మన జీవితాల్లో కూడా ఈ యొక్క అనేక మంది ఆ యొక్క భయంకరమైనటువంటి సమస్యలు అనేటువంటి గొల్యాతులు మరి మనకు ఎదుర్కొనబడవచ్చు. అయితే మనము ఈ యొక్క మన దేవుడు గొల్యాతు నుంచి దావీదును రక్షించినటువంటి రీతిగా మనల్ని కూడా మన యొక్క సమస్యల నుంచి ఆయన తప్పించగలడు అని మన విశ్వాసం కలిగి ముందుకు సాగిపోయేవారుగా మనం ఉండాలి. No matter what it look like, no matter what it feels like, let's not lose faith in the word of God. మరి మన పరిస్థితులు అవి ఎలా ఉన్నప్పటికీ కూడా మన పరిస్థితుల వైపు మనం చూడకుండా మరి ఆ యొక్క మనల్ని ఎంతగా మరి పరిస్థితులు కలచివేసే విధంగా ఉన్నప్పటికీ కూడా వాటి వైపు మనం చూడకుండా దేవుని యందు మన విశ్వాసం కలిగి ఆయన వైపు చూస్తూ మనం ముందుకు సాగిపోదాం. No matter how good it looks like in the world, no matter what the devil may tempt us with, let's not lose faith in the word of God. మరి ఒకవేళ అపవాది మన జీవితంలో ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చినా మరి వీటన్నిటి నుంచి కూడా ఎవరు నన్ను తప్పించలేరు అనే అపవాది ఎన్ని రకాలుగా మరి అబద్ధాలు నీతో చెప్పినప్పటికీ కూడా నీ హృదయాన్ని కలవరపడనివ్వద్దు. దేవుని యందు విశ్వాసంలో నీవు వెనుకకు వెళ్ళొద్దు, మరి విశ్వాసంలో దృఢంగా నీవు నిలబడు అని దేవుని వాక్యం ద్వారా మనం ప్రేరేపించబడతా ఉన్నాం. ఆమేన్. I believe God. మరి అయ్యగారు మరి దేవుని యందు మరి ఆయన అచంచలమైనటువంటి విశ్వాసాన్ని ఆయన కలిగి జీవిస్తూ ఉంటారు. He has not brought us this far to leave us. మరి ఆయన మనల్ని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు, మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోయేటటువంటి దేవుడు కాదు. No matter what the storm may throw our way, let's not lose faith in him. మరి మన జీవితంలో ఎటువంటి భయంకరమైనటువంటి తుఫాను మనం ఎదుర్కొన్నప్పటికీ కూడా మనలో ఉన్నటువంటి విశ్వాసం నుంచి మనం దూరం అయిపోవడానికి అసలు వీలు మరి మనం ఆ విధంగా విశ్వాసంలోంచి తొలగిపోవడానికి మనం ముందుకు సాగిపోకూడదు. We shouldn't give up on him because he hasn't given up on us. మరి ఆయన మన ఎడల ఆయన ఎప్పుడు కూడా ఏది కూడా వెనక తీయలేదు. ఆయన మరణించడానికి సైతం ఆయన వెనక తీయలేదు. కాబట్టి మనము కూడా మరి ఆయన యందు విశ్వాసం ఉంచే విషయంలో మనం వెనక తీయకూడదు అని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడతా ఉన్నాం. ఆమేన్. And it says all that
God has given unto Jesus in the palm of his hand, he said, not one shall he lose. మరి పౌలు భక్తుడు తెలియజేశారు కదా, మరి విశ్వాసం ద్వారా మనలో ఎవ్వరు కూడా ఒక్కరం కూడా మరి నశించము, మరి అందరం కూడా సజీవులుగా మనం క్షేమముగా మనము గమ్యాన్ని చేరుకుంటామని పౌలు భక్తుడు విశ్వాసం ద్వారా ప్రవచన పూర్వకంగా దేవుని మాటలు తెలియజేసినటువంటి రీతిగానే ఎవరు కూడా ఓడల వారు నశించిపోలేదు, అందరూ కూడా క్షేమముగా ఆ యొక్క వారు చేరవలసిన ప్రాంతానికి వారు చేరనటువంటి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. I believe God, Pastor Jockin. మరి ఆ యొక్క ప్రియమైన దైవ సేవకులారా, మరి అయ్యగారు దేవుని యందు ఆయన నమ్మిక ఉంచుతారు. ఆమేన్. I pray that we all have enjoyed the message this morning, and we have gotten something out of it, out of the word, that we go through storms every day, but if we don't lose faith in Christ, he'll see us safely through. మరి ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి మీలో చాలామంది మరి ప్రోత్సహించబడ్డారని నేను నమ్ముతూ ఉన్నాను. మరి అలాగే మన జీవితంలో మనం ఒక్కొక్కసారి సమస్యలు, మరి ఈ యొక్క తుఫానులు, మరి ఇబ్బందులు మనం ఎదుర్కొన్నప్పుడు మరి మనం ఇదే విధంగా విశ్వాసంలో మనము స్థిరులుగా ఉండి ఆ యొక్క మన యొక్క జీవిత ప్రయాణాలు ముందుకు సాగిపోతూ దేవుని ద్వారా అద్భుత ఆశ్చర్యాలు మనం చూడాలని, అటువంటి విశ్వాసం ప్రభు మనకు అనుగ్రహించాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆమేన్. Jesus told his disciples to be of good cheer. He has overcome the world. And that lets us know that if we stay in Christ Jesus, we have the victory. ఇదిగో మరి యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో చెప్పారు కదా, ఇదిగో లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను అని ఆయన సెలవిచ్చారు. మరి అలాగే శిష్యులు ఏ విధంగా అయితే ధైర్యంగా ముందుకు సాగిపోయారో మనం కూడా మరి ఆయన జయించినటువంటి దేవుడు మన దేవుడు, మనం కూడా జయించేవారిగా ఉంటామని, మనం ముందుకు సాగిపోయేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. Amen. ఆమేన్. 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 మరి వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనేటువంటి విషయాలు మీరు తెలియజేయాలన్నా, మరి మీరు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. రోజు యాండీ గారు వాక్యం వినడానికి ప్రభు కృప చూపించాడు. మరి ఏ రోజు కూడా ప్రార్థనలో లేదు, కరెంట్ లేదు ఇక్కడ మాకు, మేము వేరే ప్రాంతంలో ఉన్నాం అన్న. అయినా మరి ప్రార్థన జరుగుతున్నా వాక్యం వినడానికి దేవుడు కృప చూపాడు. చాలా సంతోషం. యాండీ గారు రమ్మారమ్మి 2 గంటలు మరి ప్రభు సన్నిధానంలాగా పరిచారు వాక్యం ద్వారా. చాలా సంతోషం అన్న. ప్రార్థన చేయమని చెప్పండి. రేపు సెకండ్ సాటర్డే మేము సువార్తకు వెళ్తా ఉన్నాం. కొన్ని రైస్, కొన్ని బట్టలు అన్ని తీసుకొని మరి ప్రాంతాలకు వెళ్తూ ఉన్నాం. ఇలాంటి అడ్డులు ఆటంకాలు కలగకుండాట్లు దేవుడు కృప తోడుగా ఉండులాగున మరి మన కొరకు ప్రార్థన చేయమని రక్షింపబట్టకు ప్రభు కృప చూపులాగా ప్రార్థించమని చెప్పండి అన్న. మరి యాండీ గారి ప్రత్యేక వందనాలు చెప్పండి అన్న. Pastor Manohar is telling and today God is helping us to hear the God's word through Brother Andy, and really we are very much blessed to hear the word of God through Brother Andy sir, and we are very much thankful to Brother Andy sir for telling the God's message, and increase our faith and increase your faith day and day. That is the thing we are learned today. Thank you so much. In all our storms, in all our situations, in all our problems, we have to look to God, and He is our deliverer. That is the thing we learned today. And he is went to another tribal village and for conducting a meeting. Every day they are doing meetings in different tribal villages. So there is no electricity in that place. God is able to join in this meeting without any electricity, also through his mobile phone. Praise God for that. And from the starting to ending, he joined and able to hear the word of God, and have the and learn many great truths from the word of God. Praise God for that. Thank you so much sir for sharing this wonderful message. And also is requesting to pray, and tomorrow Saturday they are planning to go to another village to share the word of God. So please uphold Pastor Manohar and his team. God will use him more and more, and many people will be able to hear the word of God and come to Christ and have the opportunity to have salvation, experience the salvation in their lives. Amen. 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 Praise Lord, sir. Praise Lord, Anna. Praise Lord. Praise Lord, sir.
ఇది చాలా ఆశీర్వాదకరంగా ఉంది సార్. మంచి వాక్యం. ఏ రోజు ఒక వారం మిస్ అయితే కానీ ఏదో పోగొట్టుకున్నట్లుంటాము. దేవుడు మంచిగా ఆశీర్వదిస్తున్నాడు. దేవుని సేవ కొనసాగుతున్నాం సార్. ఇది జూమ్ లో కలుసుకున్నప్పటి నుంచి ఎన్నో సేవకు పై ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు. మీ యొక్క ప్రార్థన వలన, మీ యొక్క వాక్యం వలన మేమెంతో ఆశీర్వదింపడుతున్నాం సార్. మా యొక్క సంఘం డెవలప్ కోసం ఎక్కువ మంది వచ్చేలాగా ప్రార్థన చేయండి సార్. ఓకే అన్న వందనాలు. ఖచ్చితంగా పాస్టర్ సంతోష్ అమ్మ, పాస్టర్ జయన్న ఈజ్ టెల్లింగ్ అండ్ today we are very much blessed to hear the word of God, and every day we are learning many great truths from the word of God, and thank you so much for sharing this wonderful message through the Holy Spirit, and we are really very much blessed people. God is chosen us, God is chosen you and Stephen sir, and sending every day and encouraging us through the word of God, and we are learning many great truths from the word of God. Thank you so much for sharing this wonderful message. And also he is requesting a prayer request. God will anoint him with his mighty Holy Spirit and use him more and more for the glory of God in his village and in his church and in his ministry. Amen. Hallelujah. Thank you Jesus. ప్రైజ్ లార్డ్ అన్నా. అమ్మా ప్రైజ్ యాంటీ అయ్య గారు మంచి వాక్యం చెప్పారన్న. నా హృదయానికి అయితే దయనపరిచిందన్నా. ఓ పక్కన శ్రమలో, ఓ పక్కన సంతోషం, ఓ పక్కన వెనకాల అద్భుతం ఆశ్చర్యకార్యం చేస్తాను దేవుడు. పౌలు గారి లాగాను నేను అడిగింది కూడా పౌలు గారి లాగా నైనా శ్రమైనా ఓర్చుకుంటానయ్యా అని అడిగాడు. ఖచ్చితంగా అమ్మా. మరి ప్రార్థన చేస్తాము. మరి అయ్యగారికి కూడా చెప్తాను. మరి దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. సిస్టర్ నాగలక్ష్మి ఈజ్ టెల్లింగ్ and today this word is very much blessing to me in my life, especially I really need this word. So Holy Spirit speak to me, speak through you on a wonderful way. Thank you so much for coming among us and sharing the God's word, and I really praise God for that. God is sending you today and have the opportunity to hear the word of God. Thank you so much sir, and please continually pray for Sister Nagalakshmi, and God will anoint her with his mighty Holy Spirit and increase her faith and use her more and more in the coming days for the glory of God. Amen. Thank you so much. Hallelujah. Thank you Jesus. Hallelujah. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా, నా దేవా ఎప్పుడైనా నన్ను విడిచితివా, నన్ను విడువలేదు యేసయ్యా,
నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను విడువలేదు యేసయ్యా. ఎంత మంచి దేవుడై యేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎంతో మంచి దేవుడు. ఆయన మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు, మంచి కార్యాలు చేసేటువంటి దేవుడు. హల్లెలూయా. మరి పౌలు గారి జీవితంలో, మరి ఆ ఓడలో ఉన్నటువంటి వారి జీవితంలో ఎలాగైతే 14 రోజులు వారు ఎంతో శ్రమ పడినప్పటికీ కూడా వారు ఇంకా బ్రతకము, మేము మరణిస్తాము అని ఏ నిరీక్షణ లేకుండా అవిశ్వాసంలో ఉన్నటువంటి వారిని తన ప్రవచనాన్ని పంపించి మరి ఆయన రక్షించారు. అలాగే ఆయన మన జీవితాలను రక్షించడానికి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. మరి పౌలు గారి ద్వారా ఎలాగైతే వారందరినీ రక్షించుకున్నారో అలాగే మీ జీవితాలను బట్టి, మా జీవితాలను బట్టి అనేక మంది అంధకారంలో ఉన్నటువంటి వారిని రక్షించుకోవడానికి ప్రభు సమర్థుడైనటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. Thank you so much, sir, for coming among us and sharing the wonderful message. Through your message, I really very much encouraged, and in my situation is very coincide in for my situation. I am in great trouble in this time, and I am in the surrounding with the problems and many problems and disappointments. So in that time, we have to trust in God. We have to have more faith in God. That is the thing we learned today. Thank you so much. Through your message, I really very much encouraged and blessed, sir. Thank you so much, sir, for sharing this wonderful message, and we are really very much blessed, sir. Thank you so much. I really very much blessed and comforted, sir. Thank you so much. Please pray and close this meeting, sir. Amen. Father God, we thank you, right? Lord, we ask that you continue to us and keep us through your Holy Spirit. Lord, we ask that you continue to send the word of God to us to comfort us. Lord, we ask that you continue to bless us in our financial situations. Lord, we continue to ask you to bless us even in the comforts of our own homes. Lord, in the comforts of our own country. God, bless us and keep us as we go through trials and tribulations. Lord, we thank you yet that you awaken us early this morning. Lord, we thank you that you have given us traveling grace and mercy. Lord, we thank you for Brother Steve and Brother Monahor and Brother Jockin this morning. Lord, for Brother Barbaro. God, we just thank you for Brother Stanley. Lord, all of these great men and women of God, name by name, in every situation, Lord, we ask that you touch by your Holy Spirit. Lord, grant us peace. Continue to grant us salvation. Lord, continue to keep us in the center of your will. And Lord, as we continue to go out and minister unto others, give us strength. Allow your Holy Spirit to rest upon us. Give us what to say. Give us how to say it, Lord, that we may be able to draw men and women unto you. Father God, we thank you right now. And this is our prayer on today. In your Son Jesus' name we pray. Amen. 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 Praise the Thank Lord. you so much, sir. Thank you so much Praise for sharing Thank wonderful you. message and praying for us. Thank you, sir. Praise Praise the the Lord. Lord. Praise the Lord, sir. Thank you so much. All right, brother, I have to go. Yes, sir. Yes, sir. Thank you, sir. Thank you, sir. Thank you so much, sir. Bye, sir. Bye, sir. Mari.